హే గైస్, దివాళీ నాడు వెలిగించే క్రాకర్స్ వల్ల చాలా పొల్యూషన్ అయితే వస్తుంది. కానీ ఎటువంటి పొల్యూషన్ లేని ఈ స్కై ని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ స్కై ల్యాంతర్ తయారు చేయడానికి మనకి మెయిన్గా ఇటువంటి కలర్ పేపర్స్ అయితే కావాలి. ఇవి మనకి బుక్ స్టాల్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. ఇటువంటి 4 కలర్ పేపర్స్ అయితే తీసుకోవాలి. తీసుకుని ఇటువంటి గ్లూ యూజ్ చేసి సైడ్ బై సైడ్ ఈ 4 పేపర్స్ కూడా ఒక షీట్ కింద అయితే ఫామ్ చేయాలి. ఈ విధంగా గ్లూ అప్లై చేసి సైడ్ బై సైడ్ ఈ 4 పేపర్స్ ని స్టిక్ చేసి ఒక షీట్ కింద అయితే ఫామ్ చేయాలి. ఈ విధంగా 4 షీట్స్ ని కంబైన్ చేసి ఒక షీట్ కింద ఫామ్ చేసిన తర్వాత ఇటువంటి ఎక్స్ట్రా పేపర్ ని తీసుకొని గ్లూ అప్లై చేసి ఈ విధంగా అయితే స్టిక్ చేసేయాలి. ఈ పేపర్ వచ్చేసి ఆ షీట్ ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్ లోనే ఒక స్క్వేర్ షేప్ లో కట్ చేసి ఈ విధంగా అయితే గ్లూ అప్లై చేసి స్టిక్ చేయాలి. ఈ విధంగా 4 సైడ్స్ గ్లూ అప్లై చేసి ఈ విధంగా అయితే 4 సైడ్స్ కూడా కవర్ చేసేయాలి. ఈ 4 సైడ్స్ స్టిక్ చేసిన తర్వాత ఉన్న రిమైనింగ్ సైడ్ కూడా ఈ విధంగా గ్లూ అప్లై చేసి స్టిక్ చేసేయాలి. ఈ విధంగా పర్ఫెక్ట్ గా గ్లూ యూజ్ చేసి అన్ని సైడ్స్ స్టిక్ చేసిన తర్వాత ఇది మనకి ఒక క్యూబాయిడ్ షేప్ లో అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువంటి బైండింగ్ వైర్ తీసుకొని దానికి సరిపోయే విధంగా ఒక రౌండ్ షేప్ లో అయితే ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా బైండింగ్ వైర్ తీసుకుని ఈ విధంగా ఈ సర్కిల్ మిడిల్ లో అయితే ఫిక్స్ చేయాలి. అగైన్ ఇంకొక బైండింగ్ వైర్ తీసుకుని ఎందాక కట్టిన బైండింగ్ వైర్ పర్పెండిక్యులర్ గా ఈ విధంగా అయితే ఫిక్స్ చేయాలి. ఈ విధంగా బైండింగ్ వైర్ యూజ్ చేసి ఆ సర్కిల్ లో ఒక ప్లస్ షేప్ లో అయితే ఈ విధంగా అయితే ఫిక్స్ చేయాలి. ఆ సర్కిల్ షేప్ లో ఉన్న ఈ బైండింగ్ వైర్ ని ఈ విధంగా పేపర్ లో ఇన్సర్ట్ చేసి గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసేయాలి. మనకు కావాల్సిన స్కై లెంతర్ అయితే తయారైపోయింది. ఇప్పుడు ఇందులో ఫైర్ వెలిగించడానికి క్లాత్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇటువంటి క్యాండిల్స్ తీసుకుని ఇటువంటి బౌల్లో వేసి సాలిడ్ స్టేట్ లో ఉన్న ఈ క్యాండిల్స్ ని లిక్విడ్ స్టేట్ లోకి అయితే కన్వర్ట్ చేయాలి.
ఒకవేళ మీరు కూడా ఈ స్కేల్ ఎంత తయారు చేయాలనుకుంటే ఈ క్యాండిల్స్ ని మాత్రం స్టవ్ మీద అయితే మెల్ట్ చేయకండి. ఇటువంటి ఓపెన్ ప్లేసుల్లోనే వీటిని అయితే మెల్ట్ చేయాలి. ఈ క్యాండిల్స్ యొక్క వ్యాక్స్ చాలా ఈజీగా అయితే ఫైర్ అయితే క్యాచ్ చేస్తాయి. సో ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయితే ఉంటాయి. ఈ క్యాండిల్స్ ని మెల్ట్ చేస్తున్నప్పుడు ఇందులో ఒక్క వాటర్ డ్రాప్ పడినా ఇంకా బూమ్ బూమ్ షకలాకే. ఫైర్ కూడా చాలా పెద్దదిగా అయితే ఫామ్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా అయితే వీటిని అయితే మెల్ట్ చేయాలి. ఈ విధంగా క్యాండిల్ వ్యాక్స్ లిక్విడ్ స్టేట్ లో కన్వర్ట్ అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ వ్యాక్స్ లో అయితే డిప్ చేయాలి. స్కై ల్యాంతర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందాక క్యాండిల్ వ్యాక్స్ లో డిప్ చేసిన ఈ కాటన్ క్లాత్ ని ఈ విధంగా అయితే ఇక్కడ ఫిక్స్ చేయాలి. మీరు ఇక్కడ క్యాండిల్ వ్యాక్స్ క్లాత్ బదులుగా ఆయిల్ క్లాత్ ని కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఆయిల్ క్లాత్ కన్నా ఈ వ్యాక్స్ క్లాత్ చాలా దూరం అయితే ఈ స్కై ల్యాంతర్ అయితే తీసుకెళ్తుంది. సో నేను ఈ వ్యాక్స్ క్లాత్ అయితే ప్రిఫర్ చేశాను. స్కై ల్యాంతర్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఫైర్ వెలిగించొద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. ఈ విధంగా ఫైర్ వెలిగించిన తర్వాత ఒక 20 to 30 సెకండ్స్ స్కై ల్యాంతర్ లోపల హాట్ ఎయిర్ ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఎప్పుడైతే స్కై ల్యాంతర్ లోపల హాట్ ఎయిర్ ఫిల్ అయ్యి కొంచెం పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుందో అప్పుడు వదిలేయాలి. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇది చాలా హైట్ కి అయితే రీచ్ అయింది. సో మీరు కూడా ఈ విధంగా స్కై ల్యాంతర్ తయారు చేసుకుని హ్యాపీగా అయితే దివాళీని సెలబ్రేట్ చేసుకోండి. విష్ యూ హ్యాపీ దివాళీ, సేఫ్ దివాళీ.